ఊరిస్తూ వచ్చిన టీడీపీ వైసీపీ మేనిఫెస్టోల విడుదలకు ముహూర్తం ఖరారైంది. తెలుగు సంవత్సరాది ఉగాది నాడు రెండు పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేయనున్నాయి. అమరావతిలో టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, వైసీపీ మేనిఫెస్టోను వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. ఇన్నాళ్లు మేనిఫెస్టోలు ప్రకటించని పార్టీలు ఇప్పుడు ఏమేం హామీలు ఇస్తాయో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మేనిఫెస్టో రాజకీయ పార్టీల భవిష్యవాణి. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రజలకు వివరించేందుకు, తమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడేవి ఈ మేనిఫెస్టోలే. ఇవి ఎంత ఆకర్షణగా ఉంటే ప్రజలు ఆ పార్టీపై అంతగా ఓట్ల వర్షం కురిపిస్తారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే పార్టీలు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తాయి. అయితే ఈసారి విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీలు పోలింగ్కు కొన్ని రోజుల ముందు మేనిఫెస్టో ప్రకటించేందుకు రెడీ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న టీడీపీ, వైసీపీ మేనిఫెస్టో విడుదలలోనూ పోటీ పడ్డాయి. మేనిఫెస్టో సిద్ధమై రోజులు గడిచినా పార్టీల అధినేతలు ఒకరు విడుదల చేస్తారని మరొకరు వేచి చూశారు. వాళ్ల దాంట్లో ఏముందో చూసి తాము మార్పులు చేర్పులు చేయాలని భావించారు. దీంతో వీటి విడుదలపై సస్పెన్స్ కొనసాగింది. చివరకు ఇద్దరూ ఒకే డేట్, ఒకే ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు 6 రోజుల ముందు, అంటే ఈ నెల 6న ఉగాది రోజు మేనిఫెస్టో విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. నవరత్నాలే ఎజెండాగా వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన జరగ్గా తెలుగుదేశం పార్టీ పేదలపై హామీల వర్షం కురిపించనుంది. వాస్తవానికి మేనిఫెస్టో అధికారికంగా విడుదల చేయలేదనే కానీ టీడీపీ, వైసీపీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే తమ ఎజెండా ఏంటో ప్రజలకు చెప్పేశాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజల మైండ్లోకి ఇంజెక్ట్ చేశాయి. అటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకాలకు తోడు మరికొన్ని హామీలను ప్రజల ముందు ఉంచనుంది. ప్రస్తుతం ఇస్తున్న 2000 పెన్షన్ 3000కు పెంచడం, రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపు, ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షలకు పెంపు, చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు, పట్టణ పేదలకు 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడం, ఇప్పటి వరకు ఉన్న గృహ నిర్మాణ బకాయిల మాఫీ, నిరుద్యోగ యువతకు అందిస్తున్న 2000 రూపాయల భృతిని 3000కు పెంచడం, పండుగలకు ఉచితంగా 2 గ్యాస్ సిలిండర్లు, 3 విడతలుగా పసుపు కుంకుమ పంపిణీ సహా మహిళలు, బడుగు బలహీన వర్గాలే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశముంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలనే నమ్ముకుని ఎన్నికలకు సిద్ధమైంది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి 12,500 పెట్టుబడి సాయం, రైతులకు పావలా వడ్డీకి రుణాలు, రైతులకు ఉచితంగా బోర్లు, బీమా సౌకర్యం, వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా డ్వాక్రా సంఘాల పునరుద్ధరణ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, పింఛన్లు 3000కు పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లు దాటితే పెన్షన్ సౌకర్యం, అమ్మఒడి కింద ప్రతి విద్యార్థికి 15,000 వరకు ప్రోత్సాహకం, ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం, వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు పింఛన్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్య, 20,000 మెస్ బిల్లు, యుద్ధ ప్రాతిపదికన సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 3 దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. ఇవే కాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సిపిఎస్ విధానం రద్దు, ఆటో డ్రైవర్లకు 10,000 ఆర్థిక సాయం సహా పలు అంశాలను వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశముంది. ఈ రెండు పార్టీల మేనిఫెస్టోల్లో ఇంకా ఓటర్లను ఆకర్షించేందుకు ఏమేం హామీలు ఇచ్చారో చూడాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే.